హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ సూరన్న. కనిపిస్తుందా? ఎక్స్టేసీ వెంచర్ అని 9849812447 అని ఇక్కడ నెంబర్ కూడా కనిపిస్తుంది. ఈ వెంచర్ పేరు ఎక్స్టేసీ వెంచర్స్ అని ఉంది. అయితే ఈ వెంచర్లో ఈరోజు నేను రావడం జరిగింది. తెలుసు కదా, సూరన్న ఎక్కడన్నా అడుగు పెడితే అది ఖచ్చితంగా కబ్జా స్థలంలో మాత్రమే అడుగు పెడతాడు. కబ్జాలకు గురవుతున్న భూముల్ని కాపాడమే ఆ ధ్యేయం. చూశారు గతంలో అటు అబ్దుల్లాపూర్ మెట్లో కూడా ప్రభుత్వ స్థలం కబ్జా అయితే అక్కడ వెళ్ళి ప్రశ్నించాను. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు పెట్టించాం. నాగరంలో కూడా 100 గజాల స్థలం కబ్జా చేస్తే అక్కడ కూడా వెళ్ళేసి బోర్డు పాటించాం. బుల్డోజర్తో డిమాలిషన్ చేయించాం. అదేవిధంగా ఈ ఎక్స్టేసీ వెంచర్స్ అని ఏదైతే ఇక్కడ నిర్మాణం అవుతుందో ఈ వెంచర్, ఇది కూడా పూర్తిగా ఇల్లీగల్ వెంచర్. గమనించండి మిత్రులారా, ఒక గుంట స్థలము హైదరాబాద్లో 48 లక్షలకు వస్తుందా మిత్రులారా? 48 లక్షలకు గుంట స్థలం వస్తుందా చెప్పండి? స్థలం రావడమే కాకుండా ఇక్కడ ఇల్లు నిర్మించిస్తాడా కేవలం 48 లక్షలకే. మీ సొంత ఇంటికి డిజైన్ చేసుకుంటాట. అర్థమైందా? 48 లక్షలకి అట ఇల్లు నిర్మించి ఇట్లా ఇస్తాంటే ఎంత విడురు అని చెప్పండి. ఇది ఇంకోటి, ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్. నోట్ దిస్ పాయింట్, ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్. ఇది ఉందా కాలువ, ఇటువంటి చెట్లు ఎట్లా మొలుస్తుంది, ఇది కాలువ కనిపిస్తుందా? ఇది మొత్తం కాలువ. ఇట్లా వెళ్తే మొత్తం కాలువ వస్తుంది. ఒకసారి ఇటు చూపు, ఇది కాలువ ఉందా? ఇట్లా కాలువ ఇట్లా వెళ్తుంది కాలువ మొత్తం. ఒకసారి మనం కాలువని చూసే ప్రయత్నం చేయాలి. లోపల రండి ఒకసారి. తెలంగాణ రాష్ట్రంలో కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి. కొంచెం జూమ్ చేసి చూపి, కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి తెలంగాణ రాష్ట్రంలో. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు మొత్తం మాయమైపోతున్నాయి. ఒకవైపు రంగనాథ్ గారేమో హైడ్రాని తీసుకొని వచ్చేసి మేము హైడ్రా ప్రజాప్రభుత్వం ప్రజాపాలన, హైడ్రా వచ్చింది ఖచ్చితంగా మేము దీన్ని మేము మొత్తం సీజ్ చేసేస్తాము అని వాళ్ళు చెప్తాను. కానీ మరి ఈ హైడ్రా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణం అయితే మరి అధికారులు ఏం చేస్తారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలెక్టర్లు ఎవరి కాళ్ళు మొక్కుతానండి? గతంలో కలెక్టర్ కేసీఆర్ కాళ్ళు మొక్కిండు. మొన్న ఒక కలెక్టర్ ఎవరి కాళ్ళు మొక్కిండు? రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కిండు. మరి ఈ కలెక్టర్లు ఏం చేయాలి వాస్తవానికి? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఏం చేయాలి? నాగారం కమిషనర్ ఏం చేయాలి? ఇక్కడ పంచాయత్ సెక్రటరీ ఏం చేయాలి? ఇది ఖచ్చితంగా అండి. ఇట్లా వెళ్తుంది కాలువ. అంటే ఈ కాలువని మొత్తం కబ్జా చేసి కడుతున్న ప్రాంతం ఇదని మనం చెప్పచ్చు. దాదాపు చాలామంది ఇక్కడ వెళ్ళి ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఇంత అడ్వర్టైజ్మెంట్ పెడతాను. ఏం పెడతాను? ఈ 48 లక్షలే ఈ ఎక్స్టేసీ వెంచర్స్లో ప్లాట్లు కొనండి అని ఇట్లా బోర్డులు పెడతాను. ఒకవేళ రేపు భవిష్యత్తులో కొంటారు అనుకోండి, నాలాంటి సామాన్యమైన వ్యక్తులు, ఓ 2-3 పాపం అనగారిన పేద విద్యార్థులు కావచ్చు, అరే హైదరాబాద్లో ఇల్లు కొంటే నాకు బెటర్ బాగుంటుందని చెప్పేసి కొందరు కొనుక్కుంటారు ఇక్కడ. ఓకేనా? కొనుక్కుంటారు వాళ్ళు. కొనుక్కున్న తర్వాత తెలుస్తుంది కబ్జా అయిన ప్రాంతం ఇది, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అయిన ప్రాంతం ఇది. అయ్యో ఎట్లా కొనుక్కున్నా అని చెప్తే అప్పుడు బుల్డోర్లు వస్తాయి, ఇల్లుని మొత్తం కూలగొడతాయి. అప్పుడు పరిస్థితి ఏంటి? సూరన్న ఇదే ప్రశ్నిస్తున్నాడు. ఇది చూడండి, కబ్జా కదా? కబ్జా కాదని రండి మిత్రులారా, నేను ముక్కు నెలకు రాస్తా. ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లేదు, ఇక్కడ నాలా లేదని చెప్తే నేను ముక్కు నెలకు రాస్తా. సూరన్న టీవీ ఖచ్చితంగా దీని మీద భారీ ఎత్తున పోరాటం చేస్తుంది. అవసరమైతే ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన వెంటనే కలెక్టర్ కార్యాలయం వెళ్ళి ఈ విషయంలో ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నాం. నాగారం కమిషనర్ గారికి కూడా మేము వెళ్ళి అవసరమైతే లైవ్లో కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. నాగారం కమిషనర్ గారికి, నాగారం కమిషనర్ రాజేందర్ కుమార్, ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్, భాస్కర్ గారు, మై హంబుల్ రిక్వెస్ట్. మరి కమిషనర్ గారు కనిపిస్తలేదు, మనం మరి ఏమి తెలియదు. ఇక అన్న వెంచర్ మీదండి ఇది. వేరే కాల్లో మాట్లాడుతున్నారు, మీరు వేచి ఉండండి. సరే, ఎట్లా వేరే కాళ్ళు వేచి అంటున్నాడు. మొత్తం ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోనే మిత్రులారా. కాలువని కబ్జా చేసి కడుతున్న ప్రాంతమే. భవిష్యత్తులో మాత్రం అంతరాయాలు ఏర్పడతాయి. మనం చూస్తున్నాం పాత బస్తీలో ఎట్లయిందో. పాత బస్తీలో ఏమైందండి? అగ్ని ప్రమాదాలు జరిగింది. ఇంకా మళ్ళీ మొన్న 2-3 ప్రమాదాలు జరిగి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అక్కడ. ఇలాంటి వెంచర్లలో ప్లాట్లు ఉంటే మాత్రం ప్రజలారా మీరు నాశనం అయిపోతారు. అందుకే దయచేసి మీరు కొనండి. ఇది చూడండి, ఇంత మంచిగా క్లియర్గా నీళ్ళు వెళ్తున్నాయి. క్లియర్గా అనిపిస్తుంది. ఏదో ఇటు మొత్తం మట్టి తవ్వేశారు, ఇది మొత్తం కాలువ. ఈ కాలువ మీదకి వెళ్ళే వెంచర్ వెళ్తుంది. 48 లక్షలకి అక్కడ బోర్డు పెట్టిండు, సొంత ఇంటికి నెరవేర్చుకోవచ్చని. ఒకసారి మనం ఇది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి కావచ్చు, డిప్యూటీ కలెక్టర్ గారి దృష్టికి కావచ్చు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చాలా భారీ ఎత్తున అద్భుతంగా నిర్మించారండి. ఓకే, ఈ వెంచర్ అధికారులను మేము తప్పట్టట్లే. ఈ వెంచర్ ఎవరైతే నిర్మిస్తారో వాళ్ళని మేము తప్పట్టట్లే.
మరి అధికారులు ఏం చేస్తాను ఈ భూముల్ని కాపాడాలి కదా. మేము మా పోరాటం మీ మీద. హైడ్రా ఏం చేస్తుంది? రంగనాథ్ గారు మీరు ఏం చేస్తున్నారు? రంగనాథ్ గారు నేను మీకు తెలుసు వ్యక్తిగతంగా ఎన్నో కంప్లైంట్ మీ దృష్టికి తీసుకొచ్చా. మీరు ఆల్మోస్ట్ అక్కడ కబ్జా చేసిన ప్రాంతాలను గుర్తించేసి ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ల్యాండ్ అని పెట్టారు. సెల్యూట్ రంగనాథ్ గారు. కానీ ఈ ప్రాంతంలో ఇలాంటి కబ్జాలకు గురవుతుంటే మీరు ఏం చేస్తారని మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మా పోరాటం పాప ఈ అన్న వెంచర్ అన్న మీద మీ మీద కాదు. మా పోరాటం మీరు 100 ఎకరాలు కట్టుకోండి, మా పోరాటం మీ మీద కాదు. మా పోరాటం దేని మీద అయితే ఈ ప్రభుత్వ స్థలాలు ఎట్లా కబ్జాలకు గురవుతున్నాయి. దాదాపు సూరన్న టీవీ దాదాపు 170కి పైగా మొత్తం కంప్లైంట్లు పెట్టాం, 170 వీడియోలు మాట్లాడాం, ఎన్నో కబ్జాలకు గురవుతాయి అన్ని వెలికి తీసాం. అక్కడ వెళ్ళి బిలాంగ్స్ టు గవర్నమెంట్ లాంటి బోర్డులు పెట్టించాం. ఇక్కడ కూడా వీళ్ళ వెంచర్ వీళ్ళు కట్టుకోనండి, కొంచెం స్థలం వదిలిపెట్టండి. అది వాళ్ళకు మంచిది, ఇది ప్రభుత్వానికి మంచిది, ప్రభుత్వ ఆదాయానికి గండిపడదు. ఆ విషయంగా నేను ఫైట్ చేస్తున్నాను మిత్రులారా. దీంట్లో ఏదో మా స్వార్థం ఉంటుందని అనుకోకుండా దయచేసి ఖచ్చితంగా దీన్ని స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. ఇలాంటి కబ్జాలు ఎక్కడైనా జరిగితే మా దృష్టికి తీసుకురండి. డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంది. మేము ఖచ్చితంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాం. ముఖ్యంగా రంగనాథ్ గారు ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్, కొంచెం పరిశీలించండి. మీ దృష్టికి రేపు తీసుకొని వస్తాం. ఈరోజు కలెక్టరేట్లో నాగరం కమిషనర్ కార్యాలయం వెళ్ళేసి ఫిర్యాదు చేస్తాం. రేపు మీ దృష్టికి తీసుకొస్తాం. మీరు ఖచ్చితంగా ఈ వెంచర్ని సందర్శించి ఇది నిజమైతే కనుక వెంటనే మీరు ఆపండి డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.